సావిత్రిమై కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి కోడిగుడ్లు మునక్కాయ కర్రీ అండి. మరి నేను ఈ కర్రీ ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి కోడిగుడ్లు టమాటాలు మునక్కాయల కర్రీ అండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. నేను ఒక 1/2 kg టమాటాలు తీసుకున్నానండి. ఒక 3 మునక్కాయలు తీసుకుని ఇట్లా తీసి పెట్టుకున్నాను. ఒక 7 గుడ్లు తీసుకున్నానండి నేను. ఇది ఉప్పు నీళ్ళు వేసి ఉడకబెట్టాలండి. ఇవి కొంచెం ఉప్పు అండి, పసుపు, కారము, కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిరకాయలు అండి. ఒక 6 తుంచి పెట్టుకున్నాను నేను. అందుకు ఆయిల్ అండి. ఇది అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ కొద్దిగా. తర్వాత కరివేపాకండి, 2 ఉల్లిగడ్డలండి. ఇవి నేను కట్ చేసి పెట్టుకుంటానండి. టమాటాలు ముక్కలు. ఇవి గుడ్లు ఉడకబెట్టి పెడతానండి. ఇవి మునక్కాయలు ఇవన్నీ ఒలిచి పెట్టినానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఉప్పేసి నీళ్ళు పోసానండి. మనం స్టవ్ వెలిగించుకుందాము. గుడ్లు బాగా ఉడికేలోపు అండి మనం ఈ టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకుందామండి. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందామండి. పెట్టానండి. మనం కర్రీకి నేను డేషెత్తి పెట్టాను. దీంట్లో ఆయిల్ వేస్తున్నానండి. ఆరు గంటలు వేసానండి, సరిపోతుంది మన కర్రీకి. కొద్దిగా ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేస్తున్నానండి. ఆయిల్ అయితే కాగింది. ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి. కొద్దిగా పోపు దినుసులు. ఈ పోపు దినుసులు అయితే ఇందాక చూపించలేదండి, మర్చిపోయాను. ఉప్పు అయితే బాగా వేగుతుందండి. కొద్దిగా ఎర్రగా అయినాక మనము టమాటా ముక్కలు అవి వేసేద్దాము. ఉప్పు అయితే బాగా ఎర్రగా అయిందండి. నేను ఇందులో టమాటా ముక్కలు వేస్తున్నాను. అయితే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేస్తున్నానండి నేను. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. కొద్దిగా మన కర్రీకి సరిపోయినంత చూసి మళ్ళీ తర్వాత వేసుకుందాము. ఉప్పు వేసి తొందరగా టమాటో ముక్కలు బాగా మగ్గుతాయి కదా. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. మనం ఆ టమాటా ముక్కలు బాగా మగ్గుతాయి. మూత పెడుతున్నానండి. మూత అయితే తీస్తున్నానండి. ఉడుకుతుంది. ఇప్పుడైతే ఉడుకుతుంది కదండి. నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా. ఇది వేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ ఉంటుందండి. అది సిమ్లో అయితే పెడుతున్నాను. అలాగే కరివేపాకు వేస్తున్నానండి. ఒక 3 రెమ్మలు వేసానండి. అలాగే మునక్కాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. ఎందుకంటే మునక్కాయలు ఉడకాలి కదా.
కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నానండి. 2 చేశాను ఒక దాంట్లో. ఇది బాగా కలిపేద్దామండి. కలిపి 10 నిమిషాలు బాగా ఉడికియాలండి. దీన్ని కారం వేయకుండా బాగా ఉడికిస్తే టమాటా అనేది బాగా మగ్గుతుంది అన్నమాట. మునక్కాయ అవెల్లా బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెడతానండి. 10 నిమిషాలు బాగా ఉడికించుకుందాము. మూత అయితే పెడుతున్నాను. మూత అయితే తీస్తున్నానండి నేను. టమాటాలు అయితే బాగా మగ్గినాయండి. మునక్కాయలు కూడా బాగా మగ్గినవి. చూసారండి, బాగా కాలుతుందండి. కొద్దిగా అయితే కారం వేస్తున్నానండి. ఒక స్పూన్నర వేసానండి. ఎందుకంటే గుడ్లు కదా, కారం తక్కువైతే నీసు వాసన ఉంటుందండి. అందుకే నేను కొంచెం ఎక్కువనే వేసి, కూరలైనా కూడా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది బాగా. ఇంకొద్ది కారం పడుతుందండి. వైట్గా ఉంది ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి. ఉప్పు కారము మనం చెక్ చేసుకుందామండి. ఇప్పుడు చూద్దాము. మూత పెడుతున్నానండి. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఈలోపు మనము కొత్తిమీర వేద్దామండి. అయితే కొత్తిమీర వేస్తున్నానండి. గుడ్లు వేద్దామండి. ఇంకా అవి కూడా బాగా మగ్గుతాయి. ఎల్లిపాయలండి ఒక గడ్డ తీసి నేను పొట్టు తీసి కచ్చపచ్చకి దంచి పెట్టానండి. ఇందులో వేస్తున్నాను. నేనైతే అప్పుడు చూపించలేదండి, అప్పుడు మర్చిపోయినా నేను. మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే వేస్తున్నా, చాలా బాగుంటుంది వేస్తే. ఆల్మోస్ట్ అయిపోయిందండి మన కర్రీ. ఒక 5 నిమిషాలంటే అయిపోతుంది. గుడ్లు వేసేస్తున్నానండి. గుడ్లు అయితే వేస్తున్నానండి. ఘాట్లు పెట్టానండి నేను. ఘాట్లు పెట్టి వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేద్దామండి. అంతే అండి, ఎక్కువ కలపకూడదు. మూత పెడదామండి. ఆ గుడ్లు అనేది బాగా లోపలికి బాగా ఉప్పు కారం అనేది బాగా తీసుకుంటుందండి. మూత పెట్టేస్తాను నేను. 5 నిమిషాలు అంటే మన కర్రీ అయిపోతుందండి. ఇంకా మూత అయితే తీస్తున్నానండి. చూద్దాము మన కర్రీ ఎంతవరకు వచ్చిందో. వావ్, సూపర్గా తయారైందండి మన కర్రీ. నేనైతే కలుపుతున్నానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. మునక్కాయలు కూడా చాలా బాగా ఉడికినాయండి. మెత్తగా బాగా ఉడికినాయి. చూసారండి ఎంత బాగా వేడిగా ఉందండి. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము. అయిపోయిందండి మన కర్రీ. ఎక్కువ మసాలాలు లేకుండా ఓన్లీ అల్లం పేస్ట్తోనే చేశానండి నేను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా నార్మల్ టేస్ట్తోనే చూడాలండి. అన్నీ వేసుకొని చూడడము అనేది నాకు నచ్చదండి. అందుకే నేను ఎక్కువ మసాలాలు వేయకుండా చేసుకుంటామండి మేము. మా ఇంట్లో కూడా అంతేనండి. మసాలాలు అయితే ఎక్కువ వాడం మేము.
బంద్ చేస్తున్నానండి నేను స్టవ్. అయితే కూర అయితే చాలా టేస్టీగా ఉందండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. స్టవ్ బంద్ చేసిన నేను. అయిపోయిందండి మన మునక్కాయ టమాటా ఉల్లిగడ్డ కర్రీ అండి. అయిపోయిందండి మన కోడిగుడ్డు మునక్కాయ టమాటా కర్రీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. మరి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నానండి.